టెంపుల్ సిటీలో కొత్త ట్రెండ్ మొదలైందా? తిరుపతిలో ఖాళీ స్థలాల యజమానులకు కొన్ని సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తున్నాయా? ఎవర్రా మీరంతా ఇలా తయారయ్యారంట్రా అంటూ జనసేన ఎమ్మెల్యే అనుచరులను చూసి కూటమి నాయకులు కూడా షాక్ అవుతున్నారా? ఇంతకీ ఏం నడుస్తోంది? తిరుపతిలో కొత్త రకం కబ్జాల కహానీ ఏంటి? ఆరిని శ్రీనివాసులు తిరుపతి జనసేన ఎమ్మెల్యే గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు తెచ్చుకుని 60,000కు పైగా మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరిని తీసుకొచ్చి సీట్ ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినా వర్కౌట్ అవ్వలేదు. ఇక గెలిచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న ఆరిని శ్రీనివాసులు రొటీన్ ఫార్మేట్లోకి వెళ్లిపోయారని, తిరుపతిలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోయిందంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీనివాసులు వెంటే ఉన్న ఆయన అన్న కుమారుడు శివకుమార్ షాడో అయినట్టు చెప్పుకున్నారు. నగరంలో కబ్జాలు, కమిషన్ పేరుతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న వాయిస్ అమరావతి దాకా గట్టిగా వినిపించడంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది జనసేన హైకమాండ్. ఆ తర్వాత నుంచి శివతో పాటు ఆ బ్యాచ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. సీను కట్ చేస్తే ఇటీవల ఆ ప్లేస్ లోకి ఇంకొక బ్యాచ్ వచ్చి చేరిందట. కొత్త బ్యాచ్ చేస్తున్న రచ్చ కూటమిలో దుమారం రేపుతోందని అంటున్నారు. పాత వాళ్లకు భిన్నంగా ఈ కొత్తోళ్లు స్టైలు మార్చి సరికొత్తగా ఆగడాలకు తెగబడుతున్నారట. వాళ్ళంతా భూమంత్రగాలలా తయారయ్యారన్నది లోకల్ టాక్. వీళ్ల చేష్టలతో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూటమి పార్టీల నాయకులు తలలు బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. తిరుపతి భూ గ్యాంగ్ ను కంట్రోల్ చేయాలని, లేకుంటే జాయింట్ గా నష్టపోతామని 3 పార్టీల పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసిందే. వీళ్ళ ఆగడాలకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు తిరుపతి కూటమి నాయకులు. శివజ్యోతి నగర్ లోని 5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో జనసేన చోటా నేత వర్సెస్ భూ యజమాని గొడవ నగరంలో సంచలనమైంది. సదరు భూ యజమాని సాంబశివరావు నా భూమిలోకి హరీష్ శంకర్ అనే జనసేన నేత ఎలా వస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా బెదిరించి డబ్బులు అడిగారని కూడా ఆరోపించారాయన. కానీ ఆ తర్వాత సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఏమైందని మీడియా ప్రశ్నిస్తే అబ్బే అసలు అలాంటిదేమీ జరగలేదు అన్నట్టుగా వ్యవహరించారు సాంబశివరావు. ఎందుకలా అంటున్నారని ఆరా తీస్తే బ్యాక్గ్రౌండ్ లో చాలానే జరిగినట్టు తెలిసిందే. ప్రెస్ మీట్ పెట్టాక ఎమ్మెల్యే మనుషులుగా చెబుతున్న కొత్త గ్యాంగ్ ఎంటర్ అయిపోయి పెంచుకుంటూ ఉంటే ఇది పెరుగుతూనే ఉంటుందని, ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కూర్చుని సెటిల్ చేసుకుందామంటూ దారి చూపించారట. ఆ క్రమంలోనే ఒక కీలకమైన వ్యక్తి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారు అన్న గుసగుసలు ఇప్పుడు టీడీపీ బీజేపీ నేతల్లో వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్, అతని అనుచరులు ప్రస్తుతం ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులమని చెప్పుకుంటూ తిరుపతిలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడికి వెళ్లి గొడవకు దిగడం, తర్వాత సెటిల్మెంట్ల పేరుతో అసలు ఓనర్స్ ని పిలవడం రొటీన్ అయిందట. కొన్ని సినిమాల్లో చూపించే కబ్జా సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోకుండా వీళ్లు నడిపిస్తున్న వ్యవహారాలు చూసి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. ఇంకొందరు సీనియర్స్ అయితే ఈ నేలలో ఎప్పుడూ మాకిలాంటి ఆలోచనే రాలేదే, మేం ధైర్యం చేయలేకపోయామే, వీళ్ళేంట్రా బుజ్జ ఇలా ఉన్నారంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. కూటమిలో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటే అటు వైసీపీ మాత్రం దీని వెనక ఎమ్మెల్యేతో పాటు గతంలో అధిష్టానం వార్నింగ్ తో ఆగిన ఆరణి శివ కూడా ఉన్నాడని ఆరోపిస్తోంది. ఈ భూదందాలు ఇలాగే కొనసాగితే రేపు మున్సిపల్ ఎన్నికల్లో చేతులెత్తేయడం తప్ప ఇక చేసిందేమీ ఉండబోదన్న వాయిస్ కూటమిలో గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయన మనుషులమని చెప్పుకుంటూ చేస్తున్న దందాలపై జనసేన పెద్దలు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారిగా వార్నింగ్స్ ఉండబోవని, డైరెక్ట్ యాక్షనేనని చెప్పుకుంటున్నారు. ఫైనల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.